జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? ఇంకా యూపీఎస్సీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోమని చెప్తారండి. నోటిఫికేషన్ పడుతుంది. సో అందరైతే అలర్ట్గా ఉండండి. ఏ టైంలోనైనా రావచ్చు. అంటే ఇంకా జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఇచ్చేస్తారు. అండ్ 20 డేస్ టైం మాత్రమే ఇస్తారు అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి. సో అప్లై చేయడానికి అందరు రెడీగా ఉండండి. అండ్ చదువుకోవాలి. అప్లై చేయడం మాత్రమే కాదు, చదువుకోవాలి. ఇంకా మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అయితే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను నేను. అయితే ఈరోజు మా హస్బెండ్ ఏమన్నారంటే వాళ్ళ ఆఫీస్లో పోట్లాక్ పెట్టుకున్నారండి ఈరోజు. అయితే నాకు 1 వీక్ బ్యాకే చెప్పారు. ఈరోజు అంటే ఇంకా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు హాలిడేస్ కదండి వీళ్ళకి. అయితే ఇంకా ఈయనకేమో చికెన్ కర్రీ తీసుకురమ్మని చెప్పారంట. సరే అని చెప్పేసి చికెన్ కర్రీ కొంచెం వైట్ రైస్ తీసుకురమ్మని అన్నారంట. మొత్తం 13 మెంబర్స్ ఏమో ఉన్నారంట. ఇంత ఎక్కువ క్వాంటిటీలో చికెన్ చేయడం నాకు ఫస్ట్ టైం అనమాట. అండ్ మన ఇంట్లో వాళ్ళకి చేస్తే ఎలానో అలా చేయొచ్చులే అని అనుకోవచ్చు, కానీ ఆఫీస్లో వాళ్ళు కదా, చాలా భయంగా చేశాను. మొత్తానికైతే చేశానండి. అందుకే చాలా లేట్ అయిందనమాట. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించడానికి వాళ్ళకి బాక్స్లోకి అయితే మాత్రం బగారా రైస్ చేసి పెట్టాను వాళ్ళకి. ఇంకా మా హస్బెండ్ మాత్రం కొంచెం లేట్గానే వెళ్ళారు. కర్రీ కొంచెం మెల్లగానే చేయి, అంత త్వరగా ఏమొద్దు, పిల్లలతోటి మనం చేస్తున్నామని మా ఆఫీస్లో అందరికీ తెలుసు అన్నారు. ఇంకా మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే ఈరోజు చేస్తున్నారంట. మరి రేపు స్కూల్ ఉంటుందో లేదో తెలియదండి. అయితే ఇంకా మా పాపని ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా గెటప్ రెడీ చేసి తీసుకురావచ్చు అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట స్కూల్ వాళ్ళు. అయితే ఇంకా మా పాపకి ఆర్మీ డ్రెస్ ఇంతకుముందు ఒకసారి తీసి పెట్టుకున్నామండి. ఎప్పుడైనా గిట్లనే స్కూల్కి అవసరం పడుతుంది అని చెప్పేసి ఒకటి పోలీస్ డ్రెస్, ఒకటి ఆర్మీ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా చిన్న పాపకి అయితే ఆర్మీ డ్రెస్ వేసానండి, పంపించేసాను. పెద్ద పాప స్కూల్ కొంచెం పెద్ద స్కూలు, వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ అయితే ఏం లేవు. చిన్న పాప కిడ్స్ అంటే కిడ్స్ స్కూల్ కాబట్టి, ప్లే గ్రూప్ కాబట్టి వాళ్ళని బాగా ఇలాంటి వాటిలలో ఇన్వాల్వ్ చేస్తారనమాట. మొత్తానికి అయితే గ్రేవీ లాగా చేయమని అన్నారు. నార్మల్గా చేస్తా అనుకున్నాను, కానీ చపాతీకి కూడా సెట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే చేశానండి. బాగానే కుదిరింది, అంటే చాలా బాగా కుదిరింది. అయితే ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఇంకా మొత్తం సదిరేసాను. మాకు కొంచెం ఉంచుకొని ఇంకా మొత్తం వాళ్ళకే ఒక హాట్ బాక్స్లో వేసి ఇచ్చానమాట. మా హస్బెండ్ ఎప్పుడు తీసుకెళ్లే బాక్స్లోనేమో రైస్ పెట్టేశాను. ఇంకా అది మళ్ళీ మొత్తం 3 బాక్సెస్ సపరేట్గా తీస్తే కర్రీ అంతా పడిపోతుందని చెప్పేసి హాట్ బాక్స్లో అయితే కర్రీ పెట్టేసి 3 బాక్స్ సెట్లోనేమో ఇంకా రైస్ పెట్టేశాను అనమాట. మొత్తానికి ఇలా చేసి పంపించాను అనమాట. మొత్తానికి ఎలా ఉంటుందో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తారేమో, అంటే రిమార్క్స్ ఏదో ఒకటి చెప్తారు కదండి. మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేదంటే మాత్రం కొంచెం బాధ అవుతుంది. అయితే ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. 10:30కి ఏమో వెళ్ళిపోయారు. ఇంకా నేను అప్పుడు స్టార్ట్ చేశానండి. కొంచెం టీ తాగితే కొంచెం రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి. మొత్తానికి హస్బెండ్ థ్యాంక్స్ చెప్తే భలే అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మిగతా వాళ్ళందరూ తెచ్చిన దాంట్లో మనదే కొంచెం పెద్దది అనమాట. పిల్లలతో ఉండి చేయడం అంటే చాలా కష్టమని వాళ్ళు అన్నారంట. నువ్వు అయినా బాగానే చేసావు అని చెప్పేసి మా హస్బెండ్ థ్యాంక్ యూ చెప్తే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. ఇంకా కొంచెం టీ తాగుతున్నాను. నిజంగా చాలా హెడేక్గా ఉందన్నమాట. నైట్ నుంచి ఎలా చేయాలి ఇంత ఎక్కువ క్వాంటిటీ అని చెప్పేసి నైట్ నుంచి చాలా బాధపడ్డాను. మొత్తానికి అయితే సక్సెస్ అయిందండి. అయితే ఈ శారీ ఎవరన్నా రియల్గా సృష్టి జయంత్ దేశ్ముఖ్ని కనుక ఫాలో అయితే వాళ్ళు కనిపెడతారు. సేమ్ ఇలాంటి శారీయే తను కూడా వేర్ చేశారనమాట. ఒకసారి చూశాను వీడియోస్లో. ఇంకా మా తమ్ముడు ఆమె ఫోటోని నా ఫోటోని శారీ కట్టుకున్నప్పుడు ఒక పిక్ రెండింటిని ఒక క్రాప్ చేసి ఇది నీ డీపీగా పెట్టుకో అని చెప్పేసి అనేదన్నమాట మా తమ్ముడు. సేమ్ నువ్వు సృష్టి జయంత్ దేశ్ముఖ్ లానే ఉన్నావు అక్క అని చెప్పేసి ఇద్దరిని అసలు ప్రింట్ సేమ్ శారీ, సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ అని చెప్పేసి ఇద్దరిది క్రాప్ చేసి పెట్టాడు. ఇంకా అది అప్పుడప్పుడు డీపీ కింద పెట్టుకుంటా అనమాట. అది చూసినప్పుడల్లా ఇంకా నేను కూడా తనలాగా అంటే ఒక మంచి హోదాకి రావాలి అని చెప్పేసి ఎప్పుడు అంటే చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదండి. అయితే ఏమో యూపీఎస్సీ ట్రిక్స్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది అని అనుకోవద్దు. చాలామంది ఏంటిదంటే మోటివేషన్ బయట నుంచి ఎక్కడి నుంచో రావాలి అని అనుకుంటారండి. మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రాదండి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. నాకైతే మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అమ్మ వాళ్ళు చెప్తారు ర్యాంక్ వస్తుంది నీకు అని, కానీ ఆ మోటివేషన్ అనేది సరిపోదు చదవడానికి. ఇగో ఇట్లా నేను అలా మోటివేట్ చేసుకుంటాను అనమాట. అయితే నేను పాలిటీ ఎన్సీఆర్టీ అంటే ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాను చెప్పాను కదండి. పాలిటీ కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు 6th to 12th కొన్ని చదివేటి ఉంటాయి. సో అందులో పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం 6th to 12thలో నేనైతే 6th 7th అయితే కంప్లీట్ చేశానండి. అంటే 2 క్లాసులు కంప్లీట్ చేయడానికే మీకు 2 days పట్టిందా అని అనుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో 88 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ చాప్టర్ ఒక్కటి ఎంసీక్యూ సాల్వ్ చేయడం సరిపోదు కదండి, బుక్ అంతా చదవాలి. అయితే నేనేంటిదంటే 6th 7th ఈ బుక్స్ ఏమి నేను పాలిటీ ఇంతవరకు చదవలే అనమాట. సో ఇందులో ఏంటిదంటే మొత్తం క్రిస్ప్గా దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చారు.
అయితే ఆ కంటెంట్ ఒకసారి చదువుకొని నేను ఓన్లీ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అదొక్కటే చూసాను అనమాట. అదొక్క బుక్కే కొనుక్కున్నాను, అదే చదివాను. ఇంకా 6th నుంచి మిగతా క్లాసెస్ ఏమీ నేను చూడలేదు. సో ఆ బేసిక్ లెవెల్ కూడా భలే ఉన్నాయి క్వశ్చన్స్. చదువుతున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. మొత్తానికి నేను అన్ని క్లాసెస్ అయితే 6th 7th అయితే కంప్లీట్ చేశానండి. ఇంకా ఈరోజు 8th 9th 2 కంప్లీట్ చేయాలని అనుకున్నాను. ఒక దాంట్లో 6th క్లాస్ 7th క్లాస్ అయితే 88 ఉన్నాయండి ప్రతి క్లాస్కి. అయితే 8th క్లాస్ మాత్రం 10 చాప్టర్స్ ఉన్నాయి, 9th క్లాస్ మాత్రం 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇవి రెండు అయితే ఈరోజు అంటే రేపు హాలిడే కదండి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు మేబీ వీడియోస్ రాకపోవచ్చు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు, హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు. సో నేను చేయలేను. అయితే ఈ వీడియోలో మాత్రం నేను ట్రిక్స్ చెప్తానని చెప్పాను కదండి. అయితే ఈ ట్రిక్స్ మీరు పని చేస్తే పని చేయొద్దా అని చెప్పేసి అస్సలు డౌట్ పెట్టుకోవద్దు. ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు ఇంకెవరినన్నా అడగండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని చూడండి. అయితే చాలా నిన్న చెప్పాను కదండి కొన్ని వర్డ్స్, అండ్ ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ నేను ఎండింగ్లో పెట్టానండి, చూడండి. అది పాలిటీ క్వశ్చన్. ఒకవేళ నేను వీడియోలో మర్చిపోతానేమో అని చెప్పేసి లాస్ట్లో నేను యాడ్ చేశాను అనమాట. దానికి కూడా ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో చేయండి. ఎవరైతే కంటిన్యూస్గా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి నేను గివ్ అవే బుక్స్ ఇస్తానని చెప్పాను. నేను ఏవైతే చదువుతున్నానో MCQs బుక్స్, NCERTsవి, అది మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు, ఓకేనా. అయితే ఈ రోజు నేను చెప్పబోయే ట్రిక్స్ అనేటువంటి మీరు ఎక్కడన్నా నోట్బుక్లోనైనా రాసుకోండి. ఎలా అంటే ట్రిక్స్ అనేది సబ్జెక్టు టు సబ్జెక్టు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే సైన్స్ గురించి చెప్తానండి. ఖచ్చితంగా సైన్స్ నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. బ్యాడ్ కేసులో ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా తగులుతాయండి. ఇలాంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ ఏంటిదంటే, మీకు క్వశ్చన్కి ఆన్సర్ అస్సలు తెలియదు, అప్పుడు బ్లైండ్ సిచ్యువేషన్లో ఉన్నారు, అప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. నేనేం ఫస్ట్ నుంచే ఫాలో అవ్వండి అని చెప్పట్లేను. మీకు అసలు దాని గురించి జీరో ఐడియా ఉన్నప్పుడు నేను చెప్పే ట్రిక్స్ ఒకసారి యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాయి ఆప్షన్స్. అందులో నో డౌట్ అండి, 100% ట్రూ. ఇవి చాలామంది బయటికి చెప్పరండి, కాకపోతే నేను చెప్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. జనరల్ సైన్స్కి వచ్చేసి కీవర్డ్స్ ఏంటిదంటే, ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి కొన్ని. కెన్ నాట్ బీ యూజ్డ్ ఫర్, ఇట్ హ్యాస్ నో పవర్ అని చెప్పేసి ఇట్లా నోకి సంబంధించిన ఏమైనా కెన్ నాట్ బీ, మే నాట్ బీ అని చెప్పేసి ఇట్లా ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ వచ్చింది అనుకోండి, అది 100% రాంగ్ స్టేట్మెంట్, ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి పాజిటివ్ స్టేట్మెంట్స్ కానీ పాసిబిలిటీ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, ఇట్ కెన్ బీ యూస్డ్ ఫర్ అండ్ ఇట్ మే బీ యూస్డ్ ఫర్, ఇట్లాంటివి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ జనరల్ సైన్స్లో కానీ ఇట్లాంటివి కనిపిస్తే ఖచ్చితంగా 100% ట్రూ అనమాట. నేను చెప్పిన 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, ప్రాబబ్లీ స్టేట్మెంట్స్ అయితేనేమో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, 100% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోండి, అది మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అని. మనం స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ అనేది దొరికిపోతుంది, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి. సో ఇంకొకటి ఏంటిదంటే, కొన్ని సింపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎలా, సమ్ అనే ఏదైనా వర్డ్ వచ్చింది అనుకోండి, సిలోయిజం చెప్తుంది అని అనుకోద్దండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. సమ్ యూజ్డ్ ఫర్ దిస్ అని చెప్పేసి ఎక్కడన్నా క్వశ్చన్లో మీకు ఆప్షన్స్లో కనిపించింది అనుకోండి, అది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. సమ్ అనేటువంటి వర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తే అందులో కొన్ని మాత్రం యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇచ్చారనుకోండి, అది మాత్రం కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అండ్ ఇంకా కొన్ని ఏంటిదంటే, మీకు అసలు ఐడియా అనేది లేదు. కొన్ని క్వశ్చన్ ఇప్పుడు జనరల్ సైన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు కింద, ఈ టెక్నాలజీస్ ఇవన్నిట్లో ఈ టెక్నాలజీ వాడతారు అని చెప్పేసి ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం మీకు అందులో ఏది ఎలిమినేట్ చేయాలో అర్థం కాకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్ అనేటువంటి కొన్నిట్లో కరెక్ట్ అవుతుంది. అంటే నేను చెప్తున్నాను కదా, అందులో మీకు 1, 2 అనేటువంటి రాంగ్ అనేది తెలిసిందనుకో, ఆ రాంగ్ ఎలిమినేట్ చేసి ఆప్షన్స్లో ఉంటే పెట్టండి. మీకు అసలు ఐడియానే లేదు అని అనుకుంటే ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టండి, మ్యాక్సిమం ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నానండి, ఈ ఆల్ ఆఫ్ ది అబవ్ అనేటువంటి అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం. ఇప్పుడు నేను చెప్పేదంతా జనరల్ సైన్స్కి సంబంధించిన వర్డ్స్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన అన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ పాసిబిలిటీ స్టేట్మెంట్స్ కానీ ఆల్ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇంకా కొన్ని ఈజీ వర్డ్స్ అని చెప్పాను కదా, సమ్ అని చెప్పేసి అవి. అండ్ ఈ మధ్య ఏంటిదంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 3 స్టేట్మెంట్ కరెక్ట్, అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్ అని ఇలా ఇస్తున్నారనమాట. సో ఇలాంటప్పుడు ఏంటిదంటే కొంచెం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందులో ఇలాంటి వాటిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈ ఓన్లీ అని ఉన్న స్టేట్మెంట్సే కరెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి ట్రెండ్ అనేటువంటిది UPSC మారుతుంది. ఆ UPSC మారిన ట్రెండ్ని కానీ మనం క్యాచ్ చేసినట్లయితే నెక్స్ట్ మనం ప్రిలిమ్స్లో ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్
మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎలిమినేషన్స్ ఎక్కడ మీరు ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు రైట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పేసి మనకి ఏది అంత ఫైండ్ అవుట్ చేయమండి. అందులో ఎక్కడన్నా రాంగ్ స్టేట్మెంట్ కానీ ఉందనుకోండి, మనకు డైరెక్ట్ ఇప్పుడు కళ్యాణ మండపాలు ఎవరు నిర్మించారు అని అంటే డైరెక్ట్ విజయనగర అని చెప్పేసి అట్లా ఆప్షన్స్ ఇయ్యరండి. క్వశ్చన్కి ఒక 4 స్టేట్మెంట్స్ అట్లా ఇచ్చేసి అందులో స్టేట్మెంట్ 1, 2 కరెక్ట్, 3, 4 కరెక్ట్ ఇలా ఇస్తారు. సో ఇలాంటప్పుడే మనము అందులో ఉన్న 4 స్టేట్మెంట్స్లో ఆ స్టేట్మెంట్స్లో ఏది రాంగ్ ఏది కరెక్ట్ అని చెప్పేసి మనం అది గ్రిప్లో పెట్టుకొని మనం అందులో ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. సో ఇది మళ్ళీ మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాను అనమాట. బ్లైండ్గా ఉన్నప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి పాటించండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి జనరల్ సైన్స్ కండి. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. చాలామంది అంటారు ఇలాంటివన్నీ రాంగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరండి చెప్పింది రాంగ్ అని? యూపీఎస్సీలో ఒక క్వశ్చన్కి డైరెక్ట్ సాల్వ్ చేయాలి అని అంటే మనం చదివిన నాలెడ్జ్ అనేది అస్సలు సరిపోదండి. ఇలాంటి ఎలిమినేషన్ టెక్నిక్స్ కొన్ని మనం వర్కౌట్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు రైటా రాంగా అని చెప్పేసి మీరు పీవైక్యూస్ కానీ బుక్ మీ దగ్గర ఉంటే తీసుకొని ట్రై చేయండి. లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి యూట్యూబ్ అంటే నెట్లో డౌన్లోడ్ చేయండి. కీ పేపర్ కూడా మీ దగ్గర పెట్టుకొని చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, నేను చెప్పింది వర్కౌట్ అయిందా కాదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు నన్ను అంటే చూసి ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, లేదంటే మీరు చెప్పండి రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. సో నేను కమింగ్ వీడియోస్లో మిగతా సబ్జెక్ట్స్ గురించి చెప్తానండి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై శ్రీరామ్, ఉంటాను.